నమస్తే. శ్రీ గురుభ్యో నమః. వాగార్థవివ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. కార్తీకం పూర్తవుతుంది, మరి మార్గశిర మాసం వస్తుంది. కార్తీకం పూర్తయి మార్గశిర మాసంలో పాడ్యమి వచ్చింది అంటే ఈ పాడ్యమిని పోలి పాడ్యం అంటారు. పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు అంటారు. అసలు ఏంటి అంటే కార్తీక మాసము యొక్క పూర్తి ఫలితం అనేది ఈ పోలి స్వర్గానికి వెళ్ళే రోజు వరకు మనము స్నానం దీపం వల్ల వచ్చేటువంటిది. ఇది ఏం చేస్తారు, ఎట్లా చేస్తారంటే ప్రతి సంవత్సరం చెప్పుకునేదే అయినప్పటికీ భక్తి యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. అంటే ఒక భక్తిలో మనం ఏదో పూజ చేయాలంటే ఆడంబరాలు ముఖ్యం అన్నటువంటిది కాకుండా భక్తి ఉంటే ఎలా ఉంటుంది అని పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి కథ మనకు చెప్తుంది. ఎవరైనా సరే ఒక హిందూ కుటుంబంలో పుట్టినటువంటి వారు కార్తీక మాస వ్రతం చేస్తున్నారు అంటే మార్గశిర మాసంలో వచ్చినటువంటి పాడ్యమి రోజు ఏదైతే మొదటి రోజు ఉందో ఆ రోజు కూడా పూజ చేస్తేనే ఇది పూర్తయినట్టు. ఇది పోలి స్వర్గానికి వెళ్ళిన రోజు అంటారు. ఇంతకీ పోలి ఎవరు, ఎందుకు స్వర్గానికి వెళ్ళింది అంటే ఇది ఒక కథ మనకి ఆ రోజు చదువుకోవాల్సినటువంటి కథా విధానంలో కూడా ఉంటుంది. ఎవరు అంటే పోలి అనేటువంటి ఒక స్త్రీమూర్తి ఉంది. ఆ అమ్మాయి ఒక ఇంటి కోడలు. 7 కోడళ్ళల్లో కూడా మరి ఈ కోడలు చిన్నదవ్వడం వల్లనో బీదరికం అవ్వడం వల్ల గానో అత్తగారికి ఎంతసేపు 6 కోడళ్ళ మీద ఉన్న మక్కువ చిన్న కోడల మీద లేదు. కార్తీక మాసం వచ్చింది, వీళ్ళంతా కూడా ఇంట్లో కాకుండా ప్రతిరోజు నదికి వెళ్ళి అత్తగారు మిగతా 6 నదికి వెళ్ళడం, నదిలో దీపాలు వదలడం, అక్కడ పూజ చేసుకోవడం, నది స్నానం తర్వాత ఇవన్నీ చేసి వస్తూ ఉండేవాళ్ళు. చిన్న కోడలికి మాత్రం ఆ పనులన్నీ పాలు పితకడమో లేకపోతే చల్ల చేయడమో ఇలాంటివన్నీ పనులు చెప్పేసి వెళ్ళేవాళ్ళు. పాపం బాధ వేసేది, తనకు పూజ చేసుకోవాలని ఉండేది కానీ చేయలేకపోతుంది. ఇంకా చివరి రోజు వచ్చింది పాడ్యమి. ఈ ఒక్క రోజన్నా నేను పూజ చేసుకుంటే బాగుండని మనసులో అనుకుంటుంది, కానీ వెళ్ళే పరిస్థితి లేదు. అత్తగారు పని చెప్పి వెళ్ళింది. ఈ సమయంలో అన్ని పనులు గబగబా చేసింది, స్నానం చేసి అన్ని పనులు చేసి మజ్జిగ చేసిన తర్వాత ఆ మజ్జిగ కవ్వానికి ఉన్నటువంటి వెన్నని కొద్దిగంతా చేతితో తీసింది, ఒక ఇంత ముద్ద. ఆ ముద్దను తీసాక ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఆ పత్తి అంటే కాటన్ ఏదో చెప్తామో దూది, ఆ దూది కొంచెం అంతా పువ్వు నుండి తీసి దాన్ని చక్కగా ఒక ఒత్తిని చేసి ఆ ఒత్తితో దీపం వెలిగించాలంటే కూడా దీపపు కుంది ఎక్కడ కనబడలేదు. ఒక ఆకు దొన్నెలో ఇది పెట్టి వెలిగించి, ఇక నీళ్లు లేవు, నది లేదు, బయటకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఓ పెద్ద గిన్నె లాంటి దాంట్లో దాన్ని ఆ నీళ్లు పట్టి ఆ నీళ్ళల్లో దీపాన్ని వెలిగించింది. అలా వెళుతూ ఉన్నటువంటి విష్ణు దూతలు ఎవరైతే దేవదూతలు ఉన్నారో వాళ్ళు చూస్తారు, ఈ తల్లి చూడు ఏమీ లేకపోయినా ఎంత భక్తిగా దీపాన్ని వెలిగిస్తుంది అనేటువంటి దాంతో ఉంది. సరే ఆ తల్లి దీపం వెలిగించింది, అలా కూర్చుంది. అప్పటికే మరి ఆ విష్ణు భక్తుల వల్లనో ఆ దూతల వల్లనో ఏదో తెలియదు కానీ మోక్షం ప్రాప్తించింది. ఆ గడప దగ్గర అలాగా ఉండిపోయింది అనమాట, విష్ణు లీనమైపోయింది. ఈ పరిస్థితులలో పుష్పక విమానం కిందకి దించారు దేవదూతలు. ఈ తల్లిని అందులో కూర్చోబెట్టారు. ఇక కూర్చోబెట్టి తీసుకువెళ్తూ ఉంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏదో విమానం వచ్చింది, పోలి వెళ్తుంది, పోలిని పైకి తీసుకువెళ్తున్నారు ఇలాగ అందరూ చెప్పడం వల్ల అప్పుడే నదీ స్నానం నుండి వస్తున్నటువంటి అత్త కోడలు చూశారు. ఇదేంటి, ఇది చూస్తే పుష్పక విమానం, దేవదూతలు ఉన్నారు, మరి ఇవి మనం ఇది ఎప్పుడు కూడా పూజ చేయలేదు, ఎప్పుడు ఏమీ చేయలేదు, మనం రోజు పూజ చేసి వచ్చాం కదా, మనం కదా వెళ్ళాల్సిందేనా. అత్త కోడలు కాళ్ళని పట్టుకొని ఆ ఎగురుతున్నటువంటి పుష్పక విమానం ఇంకొక అత్త పట్టుకుంటే అత్తకు కాళ్ళని ఇంకో కోడలు ఇలా పట్టుకున్నారు. అప్పుడు చివరకు ఇది మీకోసం వచ్చింది కాదు, పోలి కోసం వచ్చింది. అదెట్లా అంటే ఆ తల్లికి ఉన్న భక్తి అని చెప్పారు. అత్త చేతుల మీద కొడితే కింద పడిపోయింది, కోడలు మాత్రం స్వర్గానికి వెళ్ళింది. ఇది కథా సారాంశం. ఇక్కడ ఏంటంటే భక్తి లేనటువంటి పూజలు ఎన్ని చేసినా వృధా. భక్తితో ఆ పరమాత్మని కొలవాలి. మనం నెలంతా పూజ చేసాము అంటే ఈ నెలంతా కూడా భక్తి భావంతో స్వామి స్మరణలో మనం ఉన్నట్టయితే ఈ భక్తితో ముక్తి పొందేటువంటి స్థితి అన్నది మనకు పోలి స్వర్గానికి వెళ్ళేటువంటి కథాకథనంలో తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా భక్తి భావంతో ఈ నెల రోజులు చేయకపోయినప్పటికి కూడా ఈ ఒక్కరోజు భక్తిగా పూజ చేయండి. భక్తిగా ఉదయాన్నే లేచి ఆ చుక్క ఉండగా స్నానం చేయడం, అవి బావి నీళ్ళ బోర్ నీళ్ళ ఏదైనా సరే ఆ నీళ్ళల్లోనే గంగాదేవి ఉంది అనుకుని చేయడం, ఆ గంగాదేవి ఉన్నటువంటి నీళ్ళతో చేసిన తర్వాత చక్కగా దీపం వెలిగించడం,
ఇవి కనుక మనం చేసినట్టయితే ఆ దీపాన్ని నీళ్ళల్లో వదిలినట్టయితే ఆ పుణ్యం వస్తుంది అని చెప్పేటువంటి కథాకథనం. కాబట్టి పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు అని ఏదైతే ఉందో దానితో పూర్తిగా కార్తీక వ్రతం యొక్క విశిష్టత అయిపోయినట్టు. అందుకని ఇప్పటి వరకు కార్తీక మాసం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చివరి రోజు కనుక చేయకపోయినట్టయితే ముందు ఫలితం ఉండదు. ఈ ముందు చేయకపోయినా చివరి రోజు చేసినా ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క రోజుని సద్వినియోగం చేసుకొని పూర్తిగా మనం ఆ భక్తి అదే పరమాత్మ యొక్క దృష్టి మన మీద పడేలాగా చేసుకుందాం. నమస్తే.